కొంచెం 200 స్ట్రైక్ రేట్తో ఆడబట్టి ఆ 162 పరుగులన్నా వచ్చింది, లేకుంటే ఇంకా తక్కువ ఉండే 150కి లోపే ఉండేవాళ్ళు. ఇది ఓవరాల్గా మా మోహిత్ శర్మ అయితే అవసరమైనప్పుడల్లా వికెట్లు అయితే తీసి పెట్టాడు. 4 ఓవర్లో 25 స్కోర్ ఇచ్చాడు, 3 వికెట్లు తీసుకోవడం చూసాం. ఇంతలా ఒక వికెట్ అయితే తీసుకున్నారు మిగతా బౌలర్స్ కూడా. ఇది ఓవరాల్గా మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఓడిపోయింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. 3 మ్యాచ్ల్లో జీటీ అయితే టేబుల్లోకి మంచిగా పైకి ఎగబాకింది అనుకోవచ్చు. ఇంకపోతే జీటీ వచ్చేసి ప్రస్తుతం 4వ ప్లేస్లో ఉంది, ఎస్ఆర్హెచ్ 5వ ప్లేస్లో ఉంది. ఎందుకంటే కొంచెం ప్లస్ రన్ రేట్తో ఉండటం వల్ల అయితే మనకు 2 పాయింట్లు ఉన్నప్పటికీ 5వ ప్లేస్లో ఉంది. ఎందుకంటే +20 ఉంది, 0.20. జీటీ వచ్చేసి ఇంకా కోలుకోలేదు, ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచ్లో ఏదో చాలా దారుణంగా ఓడిపోయిందో దాని కారణంగా అయితే వాళ్ళు 3 మ్యాచ్లకి 2 గెలిచారు, 1 ఓడిపోయారు. -0.73 ఉంది. కాబట్టి రన్ రేట్ చాలా ముఖ్యం కాబోతుంది. మనం ప్రతిసారి మాట్లాడుకునేదే ఐపీఎల్లో రన్ రేట్ అనేది